సో అట్లాంటి కంటెంట్ మనము చేస్తాం అనమాట. కానీ డ్రోన్ షాట్ చేసి అలాగే వాయిస్ ఓవర్లు ఇప్పించి 1 minute వీడియో కానీ 3 minutes వీడియో కానీ అలాగే ఎంటైర్ ప్రోగ్రామ్ వీడియోస్ కూడా మనం ఎడిటింగ్ చేసి మీకు ఇస్తున్నాం. వీ చార్జ్ ఫర్ ఇట్ అండి. సో ఇట్లాగా మనం వాయిస్ ఓవర్లతోటి ఇల్లే కదా స్వర్గసీమ, సొంత ఇల్లు, ఆ ఊహే ఎంత బాగుంటుందో కదా. ఇంటికి మించిన ఆనందం ఇంకేముంటుంది అంటారా? నిజమే. కానీ మంచి ఇల్లు కావాలంటే అంతకు మించిన మంచి స్థలం కూడా కావాలి కదా. సకల సౌకర్యాలు, చుట్టూ పచ్చదనం, వ్యాయామం, 3D వ్యూలోను మనం యాడ్ చేసి ఇలా డ్రోన్ షాట్లు చేసి ఒక మంచి వీడియో చేసి అది మీకు ఆ ప్రొడక్ట్ సేల్ అవడానికి హెల్ప్ చేస్తాం. సో సో ఇట్లాంటి వీడియోస్ కూడా మనం చేస్తామండి. ఓకే, ఇది బేసిక్గా నేను చేసే మెయిన్ థింగ్స్ అండి. ఇంకోటి నాకు కొంచెం కంగారు సరిగ్గా చెప్పలేకపోయాను. యాక్చువల్గా నాకు సేల్స్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. అపార్ట్ ఫ్రమ్ వీడియోస్, సేల్స్ కూడా నా మెయిన్. ఈ 2 స్టార్టప్స్ కాకుండా నేను సేల్ చేయాలని డిసైడ్ అయ్యానండి. సో నా యూట్యూబ్ ఛానల్ తగిన, సోషల్ మీడియా తగిన టీం కూడా నేను చాలా బిగ్గర్ టీం నేను రిక్రూట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే అండి, చాలా మంచి బిల్డర్స్ ఉన్నారు, మంచి ఏజెంట్లు ఉన్నారు. అట్ ద సేమ్ టైం చాలా చెడ్డ బిల్డర్స్ ఉన్నారు, చెడ్డ ఏజెంట్స్ ఉన్నారు. ఓకే, ఒక మంచి ఏజెంట్ వల్ల ఒక చెడ్డ బిల్డర్ వల్ల ఎవరు దెబ్బతింటున్నారు చెప్పండి? ఒక మంచి ఏజెంట్ ఒక చెడ్డ బిల్డర్ ఎవరు దెబ్బతింటారండి? కస్టమర్. అలాగే ఒక రివర్స్ కూడా, ఒక చెడ్డ బిల్డర్ ఒక మంచి ఏజెంట్ ఉన్నా, అలాగే మంచి ఏజెంట్ చెడ్డ బిల్డర్ ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే ఎవరు నష్టపోతున్నారండి? కమిషన్స్ వస్తున్నాయి, రాకపోతున్నాయి. కమిషన్ అయితే ఏజెంట్ పాడవుతున్నాడు, లేకపోతే అల్టిమేట్లీ అది కస్టమర్లు పాడవుతున్నారు. ఇది నేను పర్సనల్ కూడా ఫేస్ చేస్తాను రియల్ ఎస్టేట్ లో. ఇవన్నీ చిరాకు వచ్చి ఫ్రీలాన్స్లు అయి చూసి కొన్ని చూసి నష్టపోయి ఇట్లా కాదు, మనము అలా ఒక కంపెనీకి బైండేజ్ చేయాలనుకునేవాడిని. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి. ఇట్లా కాదు, నాకు నచ్చిన కంపెనీస్, అందులో మీకు సేల్స్ ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ఇట్లాంటి వాటిలే ఎప్పుడైతే నేను చెప్పిన క్రాస్ ఉందో, ఒక మంచి ఏజెంట్, ఒక చెడ్డ బిల్డర్ మంచి ఏజెంట్, ఇలాంటి వాటి వల్ల ఈ కాంబినేషన్ ఎక్కడో చోట దెబ్బతింటుంది. మన అల్టిమేట్ కస్టమర్ దెబ్బతింటుంది, మనం దెబ్బతింటున్నాం, మనకి మార్కెట్ రావట్లా. అప్పుడు నేనేం చేసుకున్నానంటే, అసలు ఒక ఏజెంట్కి ఒక కస్టమర్ ఎందుకు డబ్బులు ఇవ్వాలండి? నువ్వు ఒక అడ్వైజర్గా ఉన్నప్పుడు నీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మీరు ఒక మంచి ప్రొడక్ట్ చూపిస్తేనే కదా. ఇప్పుడు నేను ఒక కస్టమర్ తీసుకొచ్చి మీద కొనిపిస్తే దానికి మంచి ROI ఉండాలి, దానికి మంచి వాల్యుబుల్ ఉండాలి, డబ్బులు తొందరగా పెరగాలి. అలాంటి ప్రొడక్ట్ చూపిస్తేనే నాకు ఏజెంట్కి వాల్యూ. అయితే నాకు వాల్యూ అసలు ఎందుకు కస్టమర్ నాకు ఏజెంట్ డబ్బులు ఇవ్వాలి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ చేసుకుంటే అప్పుడు మనం ఒకరికి బైండ్ అవ్వకూడదు. సో డేస్ ఆర్ గాన్ బైండింగ్ టు వన్ కస్టమర్ సెల్లింగ్ అని చెప్పి నేను డిసైడ్ అయ్యానండి.